ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు కొత్తూరు నరేంద్ర. నేను గాజువాకలో నివసిస్తున్నాను అనమాట. సో, ఆల్రెడీ మీకు ఈ విషయం మీకు తెలిసిందే. మార్చి 2వ తారీఖు జరిగిన ఇష్యూ మీద నా మీద తప్పుడు కేసు పెట్టి నన్ను, మా నాన్నగారిని, మా తమ్ముడిని కలిపి సెంట్రల్ జైలుకి పంపించారు. 22 రోజులు పంపించారన్నమాట మమ్మల్ని. సో, బయటకొచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టాము. మొత్తం మీ అందరిని కూడా పిలిచామన్నమాట. పిలిచి మొత్తం మీకు ఉన్నదున్నట్టు క్లియర్‌గా చెప్పాము. మీరు అప్పుడు కూడా మాకు బాగా సహకరించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి దాకా జరిగిందేంటంటే, నాకు ఎప్పుడైతే అప్పుడు చెవు మీద కొట్టారో అప్పటి నుంచి నాకు లెఫ్ట్ మాస్టర్ సెల్ ఏదైతే ఎయిర్ సెల్ ఉంటుందో అది చిట్లిపోయింది. సో, చిట్లిపోవడం వల్ల ఏంటంటే నాకు అది హర్ట్ అయిందన్నమాట. సో, దానివల్ల ఆల్రెడీ మేము మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేసాము. సీఏ గారు కేసు కట్టారు. అంతా బాగానే జరిగింది. కాకపోతే మొన్న శనివారం అరెస్ట్ వారెంట్ వచ్చింది. లాస్ట్ సాటర్డే అరెస్ట్ వారెంట్ వచ్చిన తర్వాత కూడా ఆవిడ వచ్చి అరెస్ట్ చేయలేదు అసలు. పైగా ఆవిడ లాస్ట్ 3 రోజుల నుంచి కూడా పంచాయతీలు చేసుకుంటారు స్టేషన్‌లో. ఆవిడ మీద చాలా భూ కబ్జా కేసులు చాలా ఉన్నాయన్నమాట. సో, వాటి మీద అక్కడ పోలీస్ స్టేషన్‌లో కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటారు ఆవిడ. నిన్న కూడా ఆవిడ స్టేషన్‌లో ఉన్నారు. మొన్న కూడా ఆవిడ స్టేషన్‌లో ఉన్నారు. ఆ ముందు రోజు శనివారం కూడా స్టేషన్‌లో ఉన్నారన్నమాట. నాది ఒకటే క్వశ్చన్. ఒక మనిషి మీద అరెస్ట్ వారెంట్ వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఎందుకు అరెస్ట్ చేయలేదు? దేనికి కారణం? పొలిటికల్‌గా ఉన్నారంటే దేనికి పొలిటికల్‌గాను? అరెస్ట్ వారెంట్ గవర్నమెంట్ ఇచ్చింది కదా ఆల్రెడీ. పార్టీ కూడా ఏంటంటే కోర్టుకి తరలించాల్సిందే కదా. మరి వచ్చాక కూడా ఎలా వస్తారు? ఇప్పుడు కూడా రైట్ టైం ఆవిడ కోర్టు దగ్గర తిరుగుతున్నారు. మరి ఏ పని మీద తిరుగుతుందో తెలియదు. పోనీ ఆవిడ మీద ఏమైనా తక్కువ కేసు ఉన్నాయంటే మొత్తం మీద 12 ఎఫ్ఐఆర్ ఉన్నాయి ఆవిడ మీద. మరి పోలీసు ఎందుకు చర్యలు తీసుకుంటే అర్థం కావట్లేదు. ఎంత పొలిటికల్ ప్రెషర్ ఉన్నా సరే మరి ఇంతలా సపోర్ట్ చేయకూడదు కదండి. అరెస్ట్ వారెంట్ వచ్చాక వాళ్ళు స్టేషన్కే రాకూడదు చెప్పాలంటే. అలాంటి స్టేషన్లో వచ్చి పంచాయతీలు చేస్తున్నారు. దానికి కారణం ఎవరు అర్థం కావట్లేదు. మాలాంటి కామన్ చదువుకున్న మాకేలా ఉంటే ఇంకా చదువుకున్న పరిస్థితి ఏంటి? ఒకసారి మీరే ఒకసారి ఆలోచించండి. అరెస్ట్ వారెంట్ వచ్చిన తర్వాత కూడా స్టేషన్కి వచ్చి ఆవిడ పంచాయతీ జరుపుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో, దీనికి పోలీసు ఏం సమాధానం చెప్తారు, ఏసీపీ గారు ఏం సమాధానం చెప్తారు? మేము వచ్చి స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. చేస్తాం మొన్నటిదాకా వారెంట్ రాలని చెప్తారు. ఇప్పుడు వారెంట్ వచ్చింది. అయినా 3 రోజులు ఎందుకు? పోనీ ఆవిడ కనపడలేదంటే ఆవిడ స్టేషన్లో ఉంది. కాబట్టి నేను మొన్న ముందు రోజు సీసీ కూడా తీయండి. నిన్న మార్నింగ్ కూడా 10 దగ్గర నుంచి మధ్యాహ్నం 12 వరకు స్టేషన్ ఉన్నారు. ఇప్పుడు వచ్చి కనీసం ఆవిడతో మాట్లాడింది ఈ కేసు గురించి. ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మా దగ్గరకు వచ్చిన అరెస్ట్ వారెంట్ మరి వాళ్ళ దగ్గర రాదా, పోలీసు దగ్గర రాదా? వస్తుంది కదండి. ఇప్పుడు వచ్చి కనీసం ఆవిడతో కూడా మాట్లాడలేదు. అంత ధైర్యంగా వచ్చి రాజసింగ్ వెళ్తుంది. అంటే మన ఎమ్మెల్యే గారు కూడా అసలు పట్టించుకోవట్లేదు. అంటే సేమ్ కాస్ట్ అనా ఏంటి? అంటే మా కాస్ట్ పుట్టప్పుడు మా పాపమా ఏంటి? అసలు దీనికి కాస్ట్ కూడా సంబంధం చెప్పాలంటే. బట్ వాళ్ళే సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అరెస్ట్ వారెంట్ వచ్చిన తర్వాత 24 hours అరెస్ట్ చేయాలి. నా మీద అసలు నాకు సంబంధం కేసులో నన్ను ఇరికించేసి వితిన్ 1 గంటలో అరెస్ట్ చేశారు. మరి అలాంటిది ఇప్పుడు అరెస్ట్ వారెంట్ వచ్చింది. ఇప్పుడు 72 గంటలు అవుతుంది. ఒక యాక్షన్ తీసుకోలేదు. ఇదేమో ఆల్రెడీ సిపి గారు కూడా మేము పంపించామండి. మాకు దయచేసి సిపి గారు సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. ఆల్రెడీ ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది. సీఏ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలిసింది. ఎటువంటి కాల్ ఇప్పుడు తీసుకోలేదు. కనీసం ఒక రీజన్ చెప్పండి. పొలిటికల్ ప్రెషరా ఏంటి రీజన్ చెప్పండి. ఎంత పొలిటికల్ ప్రెషర్ ఉన్నా సరే ఒక ఆఫ్టర్ కార్యకర్త మా మీద కామన్ మ్యాన్ పడుతుందంటే రేపు పొద్దున మేము ఏమైనా నమ్ముకుంటాం? మన ఎమ్మెల్యే గారు మన టీడీపీ పార్టీకి మొత్తానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడు. అతను నియోజకవర్గంలో జరిగింది. సొంత నియోజకవర్గంకి అతను న్యాయం చేయలేనోడు రాష్ట్రానికి ఏం చేస్తారండి? అఫ్కోర్స్ నా మాటకి బాధపెట్టి ఉండొచ్చు. కాకపోతే నా క్వశ్చన్ ఉంది. గాజువాకలో ఉంటారు అతను. గాజువాకలో మీ కార్యకర్తలు చేసినప్పుడు మీరు మాకే న్యాయం చేయలేనప్పుడు మీరు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు? కనీసం ఒకరు కూడా ప్రశ్నించలేదు దీనికి. చూద్దాం ఎన్నిసార్లు చూస్తారండి? ఓట్లు వేయించుకున్నాడు మరి వంటి గడప వచ్చి మా కోటేంటి అని ఎడతారు. అప్పుడు మీకు కనిపించలేదా మీ తాలూకా పార్టీ కానీ మీ తాలూకా కాస్ట్ కానీ? ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు అది? అరెస్ట్ వారెంట్ వచ్చి 72 గంటలు అండి. ఎవరండి 72 గంటలు ఆపేది? అసలు అప్పులో చంద్రబాబు కూడా అరెస్ట్ చేసినప్పుడైతే ఇమీడియట్గా అరెస్ట్ చేశారు చెప్పండి. వారెంట్ వచ్చినట్టే. మరి అతని కానీ గొప్ప కాదు కదా ఈవిడని. పైగా స్టేషన్లో పంచాయతీలు మళ్ళీని నిన్న కానీ సీసీ కూడా తీయండి. సిపి గారు కూడా చెప్తాను సార్, ఒకసారి దయచేసి మీరు పోలీస్ స్టేషన్లో జరిగిన దానికి ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి. ఒకసారి ఆవిడ స్టేషన్కి వచ్చిందా లేదా, మొన్న శనివారం స్టేషన్కి వచ్చిందా లేదా, ఆదివారం స్టేషన్కి వచ్చిందా లేదా, మీరే సెటిల్మెంట్ చేసుకుంటే ఇంకా మమ్మల్ని ఎవరితో పట్టించుకుంటారు? దగ్గర ఇది మార్చో జరిగింది. ఇది వచ్చేసి 11 నెలలు. 2 నెలల గడువులో ఇప్పుడు వచ్చి ఇంకొక తేలేదు అసలు. అంటే కార్యకర్త అని చెప్పేసి అని ఏమైనా తలమే కిరీటలు ఉంటాయి? నాకు అర్థం కావట్లేదు. చదువుకున్న మా పరిస్థితిలో ఉంటే అసలు ఏం చదువుకునే పరిస్థితి ఏంటి? ఆవిడే బోల్డ్ కేసులు ఉన్నాయి. ఆఖరికి మన రీసెంట్గా కూడా మన పల్లాసింగ్ నాన్నగా చనిపోతే అప్పుడు కూడా దండుకున్నారు. షాప్కి 10,000 5,000 దండుకున్నారు. ఆ విషయం పల్లాసింగ్ కూడా తెలుసు. అయినా అతను మెలుగుగా కాము కూరుకున్నారు. మరి ఎందుకు నాకు అర్థం కావట్లేదు.